హాయ్ అండి, అందరికీ నమస్తే. గుత్తు వంకాయలాగా గుత్తు దొండకాయ కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మనకి ఉబ్బరానికి ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండవలసిన అవసరం కూడా ఉండదండి. ఇలా కుక్కర్లో ఒక దొండకాయ 4 భాగాలుగా కట్ చేసి వేసుకొని స్టవ్ పైన పెట్టేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని రాళ్ళుప్పు, పసుపు, కారం వేసి కాసేపు మనం వేపుకోవాలి. మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా త్వరగా అయిపోతుంది. మనకి ఇలా కుక్కర్లో ఏ వంట చేసినా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఒక 2 విజిల్ రాగానే కింద దించేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉడకదనుకుంటే 3 విజిల్ వరకు పెట్టుకోండి. కానీ చక్కగా ఉడికిపోతుంది. మొత్తం కుక్కర్లో గాలి అంతా వెళ్ళాక ఓపెన్ చేసినట్టయితే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నిన్న గుత్తి వంకాయ కూడా ఇలాగే చేసానమాట. చాలా బాగుంది. లేత వంకాయలు ఇచ్చారు, చాలా టేస్ట్గా అనిపించింది. ఇదిగోండి, ఇప్పుడు కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలో సగభాగం వేసాను, 2 పచ్చిమిర్చీలు, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు. ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకొని ఒక 2 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను. 1 స్పూన్ పెరుగండి. పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా టేస్టీగా, మనకి చింతపండుతో పని లేకుండా చాలా బాగుంటుంది. మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసుకొని ఈ దొండకాయలు బాగా కలిపేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ బగారా రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా, కొర్రలైనా, అట్లానే మనకి రోటీ అయినా బాగుంటుంది. నేనైతే కొర్ర రైస్ డైలీ చేస్తాను కాబట్టి కొర్రల పైకి చాలా బాగుంటుంది. గరం మసాలా వేసాను, ఇంట్లో తయారు చేసుకుంది. ఆ మసాలా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఈ మసాలా అనేది మనకి గరం మసాలా కాబట్టి లవంగా, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ ఉంటాయి. కమ్మటి సువాసన వస్తుంది. మీకు అలా మసాలా లేనప్పుడు మనకి మిక్సీ జార్లో నువ్వులు వేసేటప్పుడే కొద్దిగా లవంగా, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని మెత్తగా ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసి మెత్తగా పేస్ట్ చేసిస్తే ఇక మసాలాతో పని ఉండదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఈ గ్రేవీ అనేది మనకి డే మొత్తం ఎంత బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అలా లూజ్గానే ఉంటుందండి. మనము పల్లీలు, కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది గ్రేవీ అనేది. ఇది అలా గట్టి పడకుండా మనకు ఓన్లీ నువ్వులు వేసాం కాబట్టి గ్రేవీ అనేది డే మొత్తం కూడా అలా లూజ్గా మనం ఏ కన్సిస్టెన్సీలో దించుకుంటామో, మనం ఎలా దించుకుంటామో అలానే ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎంత మనము ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండలేము అనుకునే వాళ్ళు 2 విజిల్ వచ్చే వరకు కింద దించేసి కుక్కర్ గాలి అంతా వెళ్ళే వరకు మూత అనేది ఓపెన్ చేయకూడదు. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి చక్కటి గ్రేవీ. చాలామంది ఆయిల్ పైకి ఉంటేనే ఇష్టపడతారు. అలాంటప్పుడు మనకి మూత అనేది త్వరగా ఓపెన్ చేయకపోతే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా లూజుగా డే మొత్తం మనకి మెత్తగా సాఫ్ట్గా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే దొండకాయలు తెచ్చుకునే ప్రతిసారి ఇలాగే తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంది. వావ్, అదిరిపోయిందండి. పుల్ల పుల్లగా, కమ్మగా. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.